ఈ దినం ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథం 38వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద నుండి ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను. నీకున్న కాడి నీ మెడ మీద నుండి దాన్ని విరచి నీ కట్లను తెంపెదను అంటున్నాడు. కాడి అనగానే మనకు గుర్తొచ్చినటువంటిది, ఎద్దులు మోసుకుని వెళ్తూ ఉంటాయి. గుర్రాల పైన గాడిదల పైన కాడి మోపుతారు. ఆ కాడి వెనక ఉన్నటువంటి బరువైన బండిని కూడా ఈడ్చుకుని వెళ్తాయి. భారమంతటిని మోసుకుంటూ వెళ్ళాలి. తనకు ఆకలేసినా తినడానికి లేదు, దాహం వేసినా తాగడానికి ఉండదు. ఎవరో దాని మీద పెట్టిన భారాన్ని అది మోసుకుంటూ వెళ్ళాలి. ఆ భారం మోపినవాడు ఆ కాడి తీసివేసేంతవరకు దానికి స్వతంత్రత ఉండదు. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి పైన ఒక కాడిని మోపేవాడు ఉన్నాడు. భారభరితమైన కాడిని మోపి ప్రతి వ్యక్తిని వంచివేయాలనే ఉద్దేశం వాడిది. వారినే బైబిల్ చెప్తుంది, సాతానుడు, అపవాది మనిషి కళ్ళకు కనబడకుండా పనిచేస్తాడు, కానీ ఏ వ్యక్తిని మనశ్శాంతిగా ఉండడానికి ఒప్పుకోడు. మరి అపవాదైన సాతానుడు సమస్యల్లో మనుషుల్ని కట్టివేస్తున్నాడు, శోధనలో మనిషిని కట్టివేస్తున్నాడు, దుఃఖంలో మనిషిని కట్టివేస్తున్నాడు. నిరుత్సాహంలో కొందరు కట్టివేయబడ్డారు. ఎప్పుడు నిరుత్సాహమే. సమ్ పీపుల్ ఆర్ బౌండ్ ఇన్ డిప్రెషన్, దే ఆర్ సఫరింగ్ విత్ ద డిప్రెషన్. మానసిక వ్యాధులు, మానసికమైన ఆందోళన, భయము, ఈ లోకంలో రకరకాలైనటువంటి ఒత్తిళ్లకు మనుషులను కట్టివేస్తున్నాడు అపవాది. మనిషి యొక్క ఆలోచనలో ఇక నీ బ్రతికింతే, నువ్వు ఇక ముందుకు వెళ్ళలేవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ మీదున్న కాడి మాత్రం విరవబడదు. బ్రతకంతా కాడిని మోసుకునే నడవాలి, నీ జీవితంలోకి సంతోషం ఉండదు అన్నట్టుగా భ్రమపరుస్తాడు, మిస్ప్రైజ్ చేస్తాడు. మనిషి ముందు అనేక రకాలైనటువంటి ఆందోళన కలిగించగల శక్తిమంతుడు సాతానుడు. అయితే భయపడకండి, వాడు శక్తిమంతుడైతే మనం సేవిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. వాని కాడి నుండి విడిపించాలన్నది దేవుని కోరిక. మిమ్మలను, మీ కుటుంబాన్ని, మానవులైన ప్రతి ఒక్కరిని, స్త్రీని, పురుషుని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని అని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమించే దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంది. ఆ రోజున శత్రువైన సాతాను మీ మీద మోపిన కాడి విరవబడుతుంది, వాని బరువులు తొలగించబడతాయి, ఆ కట్లు తెంపివేయబడతాయి. కాడి మోపడం అన్నప్పుడు కాడిని ఇంగ్లీష్లో యోక్ అని పిలుస్తాం. అంటే రకరకాలైన కాడులు మనుషులపై పెట్టాడా? అవును. యోక్ ఆఫ్ సిన్, యోక్ ఆఫ్ సిక్నెస్, yoke of suffering, yoke of financial crisis, yoke of addictions, etc. So many yokes Satan has. He will try to keep on your shoulder. He want to pull you down. ప్రతి వ్యక్తిని కూడా పాపం అనే భారం మోపి వెనక్కి లాగాలని ప్రయత్నిస్తాడు. దానిలో తప్పించుకున్నారనుకోండి, రోగం అనేటువంటి కాడిని మోపుతాడు, దాని ద్వారా అయినా మనిషిని లోపరుచుకోవాలని ప్రయత్నిస్తాడు. దానికి మీరు లోపడలేదనుకోండి, ఇక సఫరింగ్, శోధన, బాధలు అనేకం తీసుకొచ్చి మనిషిని ఆ విధంగా నేను లొంగదీయడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి మీరు లొంగకుండా ఎన్ని శోధన, శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడతాను అన్నారనుకోండి, యోక్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థికపరమైన సమస్యలు చిక్కుకునేలా చేస్తాడు, ఆశలు పుట్టిస్తాడు, అప్పులు చేయిస్తాడు, మనుషులందరినీ కూడా అంధకారంలో బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పు చేయడం తప్పు కాదు, లోన్ తీసుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని తీర్చగలుగుతామా లేదా అని బ్యారేజ్ వేసుకోవాల్సిన అవసరం మనకు ఉందని బైబిల్లో రాయబడింది. కనుక అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదని అప్పులు చేసుకుంటూ వెళ్ళి అప్పులు తీర్చుకోలేని పరిస్థితికి రావద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు తీసుకున్నారు, ప్రార్థన చేద్దాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మరి ప్రవక్త అప్పు చేశాడు. మంచి భక్తుడై ఎలీషా గారితో నడిచే వ్యక్తి షణ్గా నిద్రించి వెళ్ళిపోయాడు. ఆయన భార్య బిడ్డలు ఏడుస్తూ ఉండగా, వారికి ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉండగా, ఎవరైతే అప్పు ఇచ్చారో వీళ్ళకి వాళ్ళు పరిగెత్తుకొని వచ్చాయి, అమ్మ అప్పు తీర్చండి అన్నప్పుడు ఆమె చెప్తుంది, మా భర్త లేడు, చనిపోయాడు, మీకు తెలుసు కదా, నేను ఎక్కడిని తీసుకొచ్చి తీర్చను, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పినప్పుడు, అయితే నీ మగబిడ్డలిద్దరిని కూడా తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని మా పొలాల్లో పని చేయించుకుంటాం, జీవితకాలం అంతా నీ 2 కుమారులు మా పొలాల్లో బానిసలుగా బతుకుతారు, అలా నా కుమారులు ఇవ్వనని ఆమె పేచి పెడితే, అయితే అప్పు తీర్చు, నా దగ్గర ఏమీ లేదంటే అయితే కుమారులు ఇచ్చాయి, ఇంక వేరే ఆప్షన్ లేదన్నారు. ఆమెకు ముందు 2 ఆప్షన్లు, ఒకటి ఏదైనా తాకట్టు పెట్టని తీసుకొచ్చి అప్పు తీర్చాలి, లేదా 2 కుమారులను బానిసలుగా వారికి అప్పగించేయాలి, ఇక వేరే ఆప్షన్ లేదన్నారు. ఆ సమయంలో ఆమె దేవుని వైపు తిరిగింది. నీకు ఆప్షన్ లేనప్పుడు, వేరే అవకాశమే లేనప్పుడు తిరుగు, దేవుని వైపు తిరుగు.
మొరపెట్టు. ఆ భరించలేని కాడిని మోస్తుంది. అప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చాడు ఆలోచన. ఎలీషా భక్తుని ద్వారా మాట్లాడతాడు, బాధపడకు, దేవుడు నీ కొరకంటూ ఒక మార్గాన్ని తెరుస్తున్నాడు. నీ అప్పులు తీరడమే కాదు, నీ పిల్లల్ని పోషించుకోవడానికి ఒక మార్గం తెరవబడుతుంది. నీ దగ్గర ఏముందో చూడమని. నా దగ్గర ఏమీ లేదంటే మళ్ళా అడిగాడు, ఏదన్నా ఉందా అంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదని చెప్పి. డబ్బు కాదు, ఇంకేదైనా ఉందా అంటే, కొద్దిగా నూనె అయితే ఉందని. ఆ నూనెని తీసుకువెళ్ళి ఒక్కొక్క పాత్రలో పోయమ్మా. పోస్తే ఏమవుతుందో నేను చెప్పను, నువ్వు వెళ్ళి ఆ పని చేయి. అలా ఒక్కొక్క పాత్రలో 2 డ్రాప్స్ వేస్తూ వెళ్ళింది. కుమారులిద్దరూ, అమ్మా మన ఇంట్లో మ్యాజిక్ జరుగుతుంది. ఏంటా మ్యాజిక్ నాన్న అన్నప్పుడు, నూనె ఎలా పెరుక్కుంటూ ఒక్కొక్క పాత్రలో పైన అంచుల వరకు నూనె వచ్చేసింది. ప్రతి పాత్రలో నూనె అంచుల వరకు రావడం గమనించిన పిల్లలు ఎగిరి గంతులు వేశారు. ఆ తల్లి ఆనందం పట్టలేకపోయింది. పరిగెత్తుకుంటూ, దైవజనుడా మా ఇంట్లో అద్భుతం జరిగింది. దైవజనుడు అంటాడు, వెళ్ళి ఆ నూనె అమ్మి మీ అప్పులు తీర్చేసుకోండి, మిగిలిన నూనెతో మీ జీవనం గడపండి. అంటే ఆమె ఇల్లుని ఎలా మార్చేశాడు? ఆయిల్ కొట్టుగా మార్చేశాడు. ఒక ఆయిల్ షాప్గా మారిపోయింది. ఆయిల్ బిజినెస్ ఆ ఇంటికి ఇవ్వబడింది. అప్పుభారమైనటువంటి కాడి విరగొట్టబడింది. ఆ పిల్లలను కట్టివేసిన కట్లు తెంపివేయబడ్డాయి. ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఆమె ఇల్లంతా ఆనందంతో నింపబడింది. మనం నమ్మి ఆశ్రయించి ప్రార్థిస్తున్నటువంటి దేవుడు ఆప్షన్ లేని దగ్గర ఆప్షన్ క్రియేట్ చేయగలడు. వేర్ దెర్ ఇస్ నో వే, హీ కెన్ మేక్ ఎ వే. If there is no opportunity, he can create an opportunity for your job, for your business, for your blessings, for whatever you need it. He can make a way for you. If you believe it, shout and say, praise the Lord. ఒక కీర్తన పాడుకుందాం. అందరూ కలిసి సంతోషంగా ప్రభు స్తుతిస్తూ ఈ కీర్తన పాడుచుండగా, పరిశుద్ధాత్ముడు మార్గం లేని దగ్గర నా దేవుడు నాకు మార్గం చూపుతాడు అని విశ్వాసంతో పాడండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం పాడిన పాటకు తగినట్టుగా విశ్వాసం నుంచి ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప కార్యములు ప్రభు నీ పట్ల జరిగించునుగాక. అయితే యేసుక్రీస్తుకి నీ హృదయం ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఇంకా యేసయ్యకి హృదయం ఇవ్వకుండా ఉంటే, నేడే యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్ము, నా పాపాలు క్షమించండి, నా హృదయంలోకి రమ్ము నాయనా అని పిలిచి ఆ తర్వాత ప్రార్థిస్తూ విశ్వసించి ఈ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థిస్తుండగా మీ మనసులో ఉన్న భారం తొలగిపోతుంది. అపవాది మోపిన కాడి విరిగిపోతుంది. వాడు కట్టిన కట్లు తెగిపోవునుగాక. మీ జీవితాలకు సమాధానం, నెమ్మది యేసు నామములో కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం విని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఎటువంటి కాడి వారిని బాధిస్తూ ఉన్నా, వారి మెడల మీద అపవాది మోపిన ప్రతి కాడిని, అది ఆర్థికపరమైనదైనా నైనా లోక సంబంధమైనటువంటి ఏ కాడి, ఏ భారము వారి మీద వారిని కృంగదీస్తూ ఉన్నా, ఏ విషయంలో వారు కృంగిపోతున్నారో వారిని కృంగదీసేటువంటి ఆ కాడి అనే భారాన్ని పూర్తిగా విరిచివేయము నాయన. ఆ దినమును తొలగిస్తా అన్నావు. ఇదిగో ఈ దినమున ప్రార్థిస్తూ ఉండగా వీరి మెడల మీద, వీరి కుటుంబాల మీద, వీరి జీవితం మీద అపవాది కాడి అది ఇప్పుడే యేసు నామములో విరిచివేయబడును గాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా,
రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. అలాగే అపవాది కట్టిన కట్లను తెంపివేయండి మా ప్రభువా, విడుదల దయచేయండి. మీ నామాన్ని గణపరుచుకోమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని. మే ద లార్డ్ బ్లెస్ యూ. బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని వాగ్దానంతో బలపరచునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృపా సమాధానాలు మీకు మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా మీరు విన్న తర్వాత వెంటనే ఆమెన్ చెప్పండి. ఆమెన్ అనగా అవునుగా. కానీ ఆమెన్ చెప్పిన తర్వాత ఈ వాగ్దానాన్ని అనేకులకు పంపండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మరి ఎంతోమంది మొయ్యలేని భారాన్ని మోస్తూ జీవితంలో కృంగిపోయి మనశ్శాంతి లేక సమాధానం లేకున్నటువంటి అపవాది కట్టులో చిక్కబడిన వారికి విడుదల కావాలని ప్రార్థిస్తూ ఈ వాగ్దానాన్ని అందరికీ షేర్ చేయండి. విని వారు కూడా నమ్మి ప్రార్థిస్తే మనం సేవిస్తున్న దేవుడు వారి కట్ల నుండి కూడా వారిని విడిపించునుగాక. వారు కూడా విడుదల పొంది దేవుని గణపరిచే రోజు రావాలి. వాక్యమును పంపే దేవుడు బాగు చేస్తాడు కనుక ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. తప్పక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ స్నేహితులు కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతిదినము దేవుని వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేస్తున్న మిమ్మలను మీ కుటుంబాలను కృపగల దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.